మన భారతీయ సాంప్రదాయంలో 33 కోట్ల మంది దేవతలు. మనది ప్రకృతి ఆరాధన. మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా కర్మభూమి. మనము ఏ దేవుడికి ఏ పేరు పెట్టి ఏ దేవుడికి మనము నామస్మరణ చేసుకుంటూ పోయినా మనకు గురువు అనేటువంటి వాడు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాడు. నా జీవితంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి కాబట్టి నేను నిజమైన వాస్తవాలు చెప్తూ ఉన్నాను. ఏదో పుక్కుటి పురాణాలుగా చెప్పడం లేదు. నా జీవితంలో జరిగినటువంటి విషయాలు మాత్రం చెప్తున్నాను. గురువు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈనాడు ఒక గురువు కావాలి అంటే ఆ గురువును మనం వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. మన సాధన మన నడవడిక సరి అయినట్టయితే మనను వెతుక్కుంటూ గురువులు వస్తారు. ఇలా నాకు జరిగినాయి. 2-3 గురువులు నాకు అలా తటస్థపడ్డారు. వాళ్ళు బోధ చేశారు. నన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి కూర్చుండబెట్టారు. నిరంతరం ఈనాడు నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నాను, ఉన్నత స్థానంలో ఉన్నాను, నాకు పేరు వచ్చింది, 2 పూటలు భోంచేయడానికి డబ్బు వచ్చింది, ఒక బిల్డింగ్ ఉంది, ఒక కారు ఉంది, నాకేం బాధ లేదు అని చెప్పి ఇటు గురువును మర్చిపోవడం కానీ ఇటు ఆ గురువుగారు ఇచ్చిన దేవతను మర్చిపోవడం కానీ లేదు. ఇంకా ఇప్పుడు ఇదివరకు 3 గంటలు చేసేటువంటి ఒక సాధన ఇప్పుడు 6 గంటలు చేస్తున్నాను. ఇంకా గురువుగారికి ప్రేమ కలగాలి. నాకేమి ఇవ్వకున్నా సరే మరుజన్మ లేకుండా ఈ జన్మ ఇంతటితో రాహిత్యం కావాలి, మరుజన్మ లేకుండా కావాలి. ఎందుకు పునరపి జననం పునరపరణం, పుట్టాలే చావాలి ఎందుకు పెట్టుకునేటువంటి ఒక పెద్ద బాధ ఇది. ఈ బాధతో ఎంతగా ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో, ఎన్ని జన్మలు ఏమవుతున్నామో, మళ్ళీ జన్మ నేనేమై పుడతానో నాకే తెలియదు. ఎవరైతే అడుగుతారు, పంతులు గారు నేను వచ్చే జన్మలో పోయిన జన్మలో ఏమై పుట్టాను, ఈ జన్మలో మనిషిని పుట్టాను, వచ్చే జన్మలో నేను ఏమై పుడతాను ఎవరికి తెలుసు? ఏ జాతక భాగం చెప్తుంది దానికి? చెప్తున్నారు ఈనాడు మహానుభావులు, వచ్చే జన్మలో నువ్వు ఇది చేశావు, ఈ జన్మలో మనిషిపై పుట్టావు, వచ్చే జన్మలో నువ్వు ఇదవుతావని. అది ఎవరు చెప్పలేరు. మనము చేసుకునే ఒక పుణ్య పాప కర్మాల వల్ల మనం నడిచేటువంటి ఒక నడక వల్ల వచ్చే జన్మ దొరుకుతుంది. ఇలా కొన్ని జన్మలు కనుక మనం సాధన చేసినట్టయితే చివరకు జన్మరాహిత్యం కలుగుతుంది. అందుకే మానవ జన్మ మిగుల ఉత్తమమైనటువంటిది. కళాపూర్ణోదయంలో పింగళి సూర్యుని చెప్తాడు, జన్మలందరిలో మానవ జన్మ మిగుల ఉత్తమము కాదే అని చెప్పి నారద మహర్షి ద్వారా కళాపూర్ణుడికి తెప్పిస్తాడు. అన్ని జన్మలలో మానవ జన్మ చాలా ముఖ్యమైనటువంటి ఒక జన్మ. జన్మ తరింపజేసుకోవాలంటే ఈ యొక్క మానవ జన్మ మాత్రమే. ఎందుకు? అన్ని కీటకాలు ఉన్నాయి కదా. ఏ కుక్క అయినా నక్కైనా పిల్లైనా ఏదైనా కూడా జన్మని కదా తరింపజేసుకోవచ్చు కదా అంటే లేదు. వాటికి 4 ఆహార నిద్ర భయమైతునాని అనేటువంటి మాత్రం అన్ని జీవులకు సమానంగా ఉన్నాయి. కానీ ఒక్క మేధస్సు మాత్రమే మానవునికి ఉంది. యుక్తాయుక్త ఆలోచన జ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి మాత్రమే ఉంది, తక్కిన పశుపక్షులకు లేదు. కాబట్టి ఈ ఆలోచన జ్ఞానం ద్వారానే జన్మను రాహిత్యం చేసుకోవాలని చెప్పాడు. అందుకే జన్మలందరిలో మానవ జన్మ మిగులను ఉత్తమము కాదే అంటాడు. అన్ని జన్మలలో మానవ జన్మ చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాడు. ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. విద్యాబుద్ధులు నేర్వాలి, జ్ఞానాన్ని నేర్వాలి. నేర్చినటువంటి ఒక జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని మూటగట్టుకొని నీ దగ్గరే పెట్టుకొని మౌనంగా కూర్చుంటే కూడా లాభం లేదు, దానివల్ల ఫలితం లేదు. నీలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని 10 మందికి పంచు, 10 మందిని ఉన్నతి చెయ్యి. కొంత కాకుండా కొంత ఉన్నతి చెయ్యి. అది వాళ్ళ కర్మ, వాళ్ళు చేసేటువంటి ఒక సాధన, వాళ్ళ కర్మ. అది నువ్వు చెప్పేటువంటి ఒక విషయాన్ని సక్రమంగా చెప్పు. ఒక శిష్యుని పెద్దగా, ఒక శిష్యుని తక్కువగా చూడకు. అందరి శిష్యులకు సమానంగా బోధించు, సమానమైన ఒక ఉన్నతి చెయ్యి. అప్పుడు ఆ ఆకలింపు చేసుకునే ఒక శిష్యుడు, ఒకడు ఆకలింపు చేసుకొని ఉన్నతులు కావచ్చు, ఒకడు ఉన్నతులు కాకపోవచ్చు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ సాధన. ఇది అందుగురించి అలాంటి యొక్క ఉన్నతమైనటువంటి ఒక గురువు యొక్క పరంపరలో ఉన్నటువంటి ఒక మన భారతదేశం ఇది. ఏ దేశంలో ఏ గురువులు కనబడతారు చెప్పండి? మన దేశంలో ఉన్నంతమంది గురువులు, మన దేశంలో ఉన్నటువంటి ఒక గురు సామ్రాజ్యం ఎక్కడుంది చెప్పండి? జగద్గురు శంకరాచార్య వారు
పీఠాన్ని ఎక్కినటువంటి ఒక మహానుభావుడు, అద్వైత సిద్ధాంతాన్ని పెట్టినటువంటి వాడు. అలాంటి శంకరాచార్య ఆదిదేవుడు, శంకరుడే ఆదిశంకరులుగా మనకు జన్మించాడు. ఆ ఆదిశంకరులే ఈనాడు శంకరులుగా మనకు జన్మించాడు. ఎంతో జ్ఞానోపదేశం చేశాడు, ఎన్నో విషయాలు మనకు కూలంకషంగా చెప్పాడు. అలాంటి శంకరుని యొక్క గ్రంథాలు మనం చదువుతున్నామా? వ్యాసుడు మనకెంత నేర్పించాడు, ఎంత కష్టపడి ఎన్ని గ్రంథాలు ఎంత చెప్పాడు మనకు వ్యాసమహాముని. ఆ వ్యాసుని పుస్తకాలు ఒక్కటైనా మనం చదువుతున్నామా? గురు పౌర్ణిమ నాడు రాగానే జై కొట్టడము, గురువుగారికి నమస్కారం చేస్తూ చేయడము, లేకుంటే లేదా హాయిగా సినిమా టాకీస్లోనో ఫంక్షన్లోనో వెళ్ళడము, పబ్లకో వెళ్ళడము, హాయిగా కాలం గడపడం. అది కాదు, గురువును పూజించాలి. గురు పౌర్ణిమ అంటే ఏంటి? గురువును పూజించాలి, గురుసేవ చేసుకోవాలి. మనకు ఎవరైతే జ్ఞానాన్ని చేసి చెప్పాడో ఆ గురువు యొక్క పేరు మనం సదా సర్వకాలం నిలబెట్టాలి. అది గురువుగారు కోరుకుంటారు. గురుదక్షిణ మనం గురువుగారికి దక్షిణ మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము, ఎంత ఇచ్చినా తక్కువే. కానీ గురువుగారి పేరు నిలబెట్టాలి. ఎక్కడ చదువుకున్నావురా నువ్వు? పలాని గురువుగారి దగ్గర చదువుకున్నాను. ఓహో, అంత పెద్ద గురువుగారి దగ్గర చదువుకున్నావా? అలాంటి యొక్క గురువుగారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేయాలి. మన పేరు చిరస్థాయిగా ఉంటుందో లేదో అది పక్కకు పెట్టు. గురువుగారి పేరు ఎప్పుడైతే చిరస్థాయిగా ఉండేటట్టుగా మనం చేస్తామో, మనం పాటుపడతామో, అప్పుడు గురుదక్షిణ మనం ఇచ్చుకున్నట్టే. కొంతకాలం వరకు గురు పౌర్ణిమ అంటే ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు గురు పౌర్ణిమ అంటే ఏంటి? ఏదో బ్రాహ్మలు, ఏదో పండితులు, ఏదో ఆశ్రమాలలో ఉండబడేటువంటి ఒక మహానుభావులు ఆ గురు పౌర్ణిమ గురించి వాళ్ళు ఏదో లోపల పూజ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే